మూవింగ్ ఆన్, వైసీపీ బీసీ నేతలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నీ మంత్రివర్గంలో గతంలో 14లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తదనంతరం ఇద్దరు బీసీలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు ఆ పదవికి బీసీ అర్హులు దొరకలేదా అనేది మేము పలు దఫాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. బీసీల ఆత్మగౌరవానికి ఇది పెద్ద శరాఘాతం. బీసీలలో మీరు బీసీలని ఎలా చూస్తున్నారంటానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆనాడు ఉప ముఖ్యమంత్రికి యోగ్యత బీసీలు అని చెప్పిన చంద్రబాబు గారు ఇవాళ బీసీలని అవమానించడం కాదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మా బీసీల్లో ఆ చైతన్యం లేదని మీ భావన. దానికోసమే రేపు బీసీ గళాన్ని వినిపించదలుచుకున్నాం. మీరు బీసీలకు లోన్లు ఇస్తాం, అప్లికేషన్లు పెట్టమన్నారు. 3 లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు. 2 ఏళ్ళు అయింది. ఒక్కరికి లోన్ ఇచ్చారా? ఒక్క లోనైనా పంపిణీ చేశారా? అంటే వాళ్ళు పనులు మాని ఆఫీసుల చుట్టూ తిరిగి, మీ నాయకుల చుట్టూ తిరిగి అప్లికేషన్స్ పెడితే ఒక్క అప్లికేషన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది మోసం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బలహీన వర్గాల్లో ఏదో పెడతామంటే ఆశతో వచ్చారు, తీర్చలేనటువంటి పరిస్థితి. మూడోది, ఎందుకు ఇవాళ మీ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా మీ మంత్రులు వెళ్ళారు, మీ నాయకులు వెళ్ళారు. మహిళలు సుమారుగా 80,000 మంది ట్రైనింగ్ అయ్యారు మిషన్లు ఇస్తానంటే. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 2 ఏళ్ళు అయింది. ట్రైనింగ్కో 90 రోజులు వాళ్ళ పనులు మానేసుకుని తిరిగారు. ఒక మిషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇది బీసీలను మోసగించడం కాదా? ఈ విషయాన్ని కూడా చర్చలో పెడతాం. దానితో పాటుగా మీరు 3 బడ్జెట్లో ఆదరణ, ప్రతి బడ్జెట్లో 1000 కోట్లు చూపించారు. 3 బడ్జెట్లో ఆదరణ కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఆదరణ పథకం అని పేరు చెప్పి 24 బడ్జెట్, 25 బడ్జెట్, 26 బడ్జెట్లో కూడా 1000 కోట్లు పెట్టారు. ఎక్కడ ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి 850 కోట్లు ఖర్చు చేస్తారన్నారు. ఎక్కడైనా ఒక్క రూపాయి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో అంటే ప్రత్యేకంగా బీసీలు విద్యావంతులు కాకూడదని, బలహీన వర్గాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బానిసలుగా ఉండాలని, కేవలం కుల వృత్తులు మాత్రమే వాళ్ళకి కలిగి ఉండాలని ఆలోచన కదా. ఇవాళ చూసాం, మీరేదో తల్లికి వందనం అమ్మఒడి పేరు మార్చారు. కొంతమందికి 3,000, కొంతమందికి 7,000. ఇవాళ మీరు పంపిణీ చేస్తున్న విధానం చూస్తే బీసీ పిల్లలు చదవకూడదని ఉద్దేశం. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు. ఏదో సంక్షేమ పథకం ఇచ్చో, రేషన్ ఇచ్చో, ఆరోగ్యశ్రీ ఇస్తో ఆ కుటుంబాలు ఎదగవని, ఆ కుటుంబాలు ఎదగాలంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు విద్యావంతులు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం పెడితే సుమారు వాళ్ళకి 12,000 కోట్లు, 10,000 కోట్లు దాటి బకాయిలు పెడితే ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి క్షోభ మా బీసీ కులాల్లో ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మీరు అద్దాలకి 2,500 కోట్లు పెడతారే, దానికోసం మీరు ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోవటం లేదు అంటే ఇది బీసీలని అణగదొక్కడానికి కాదా అనేటువంటి ప్రశ్న కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకు కలిసి వస్తేనే పథకాలు, లేకపోతే అణచివేతలు. ఇక్కడ నేను రెండోది అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అన్నారు 56 కార్పొరేషన్లు పెట్టి బీసీల ఆత్మగౌరవ రక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు ప్రకటన చేస్తే మీరు అన్నారు. ఆ రోజు మాటలు గుర్తున్నాయో లేవో. మీ నాయకులందరితో మాట్లాడించారు. ఆఫీసు లేదన్నారు, వాళ్ళు కూర్చోవడానికి టేబుల్ లేదన్నారు, చైర్ లేదన్నారు. మీరు ఏమి ఇచ్చారని అడిగారు. పదే మీ నాయకులందరూ కూడా బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు, కులాలని విడగొట్టేశారు, వాళ్ళకి మీరేమిచ్చారు అనేటువంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో వేశారు. ఏం ఖర్చు పెట్టారు? మేము డీబీటీ ద్వారా పంచాం, ఆ కులాలకి స్పష్టంగా చెప్పగలం ఎంత పంచాము. కానీ మీరు ఇవాళ ఏమిచ్చారు? 56 కార్పొరేషన్లు 40 కార్పొరేషన్లు ఫిల్ చేశారు, ఇంకా 16 చేయలేదు. 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేస్తే ఆ రోజు మమ్మల్ని విమర్శించిన మీరు ఇవాళ 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సరే, ఆ కార్పొరేషన్లు బల్లలో కుర్చీలు మేమిచ్చిన వాటిలోనే కూర్చున్నారు.
మేము ఏర్పాటు చేసిన భవనంలోనే కూర్చున్నారు. కానీ మీరన్నమాట మరొకసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ కార్పొరేషన్లకు ఏం ఖర్చు చేశారు, ఏమిచ్చారని మీరేమిచ్చారు ఇప్పుడు చెప్పని అడుగుతున్నాను. 2.5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల కోసం కేటాయించిన నిధులెంత, రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత చెప్పాల్సినటువంటి అవసరం కూడా సందర్భంగా మనవి చేస్తాం.